ఎల్లుండి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు సైంటిస్టులు. షార్ నుంచి ఇది 100వ ప్రయోగం కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదయం 6:23 నింగిలోకి జిఎస్ఎల్వి F-15 రాకెట్ దూసుకు వెళ్లనుంది. 2250 కిలోల నావిగేషన్ శాటిలైట్ ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది NBS-2. ఆర్మీ, సైనిక, నావికా దళాలతో పాటు సముద్రంలో మత్స్యకారులకు అనేక వ్యవస్థలకు ఉపయోగపడనుంది NBS-2 ఉపగ్రహం. భారత భూభాగం నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఉపయోగపడనుంది ఈ శాటిలైట్. 10 ఏళ్ల పాటు తన సేవలను అందించనుంది. జిఎస్ఎల్వి సర్వీస్ నుంచి ఇది 17వ రాకెట్. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్స్ దశలో ఇది 11వ ప్రయోగం. ఇప్పటి వరకు షార్ నుంచి 99 రాకెట్ల ద్వారా 592 ఉపగ్రహాలను ప్రయోగించింది ఇస్రో. ఇవాళ షార్కు చేరుకోనున్నారు నూతన ఇస్రో చైర్మన్ నారాయణన్.